ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. స్తోత్రం దేవ సర్వోన్నత. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతివారు వినుచూ ఉండగా వినగల చెవి గ్రహించడం అనుగ్రహించమని నా ప్రభా, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు నాటబడి నూరంతల పంటని ఇప్పుడే వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. మొదటలో చూసారా, మొదట అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. మొదట ప్రతి విషయంలో ఆసక్తిని కనిపిస్తారు. మరి మొదట కొన్నటువంటి క్రొత్త బైక్ అవ్వచ్చు, కొత్త కారు అవ్వచ్చు, చాలా డస్ట్ పట్టకుండా చూసుకుంటారు. నెమ్మదిగా దాన్ని మొత్తం తొడవటమే వదిలేస్తారు. రోజుకి 4-5 సార్లు తుడుస్తారు. కొత్త ఇల్లు అయినా సరే, కొత్త వస్తువు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కొత్త ఫోన్ అయినా సరే దాని మీద ఒక స్క్రాచ్ పడకుండా, ఒక గీత పడకుండా చూసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే తగ్గిపోతుంది నెమ్మదిగా. అదే చెప్తున్నాడు దేవుడు ఈ రోజున. మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకున్నటువంటి స్థితి, మొదటి స్థితి నువ్వు మర్చిపోయావు. హల్లెలూయా. మొదట ఎటువంటి ఆనందంతో, ఎటువంటి మరి ఆ ఆసక్తితోటి దేవుని సందులోకి నువ్వు వచ్చినావు, అది ఏమైపోయింది ఈ రోజున అని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున అది నేను నేరం మోపుతాను అంటున్నాడు దేవుడు. ఒక తప్పు మోపవలసిన్నది నీ మీద అంటూ ఉన్నాడు. ఎందుకనంటే మొదట నీకుండిన ప్రేమను, మొదట నీకుండిన ఆసక్తిని, మొదట నీకున్నటువంటి భక్తిని, మొదట నీకున్నటువంటి విశ్వాసాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు, నువ్వు కోల్పోయావు అంటూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, వదిలిపెట్టేస్తావు అంటూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో ఏది కూడా విడిచిపెట్టేయకూడదు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుచు ఉన్నాను ప్రియులరా. ఎందుకంటే మొదట మన స్థితి కొంచెంగా ఉన్నా సరే తుదకు మహాభివృద్ధి పొందుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగని చెప్పి మొదట స్థితిని మర్చిపోకూడదు. మనకి అందరికీ తెలుసు, భారతదేశపు క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి అందరికీ తెలుసు. ఆయన చాలా మరి భారతదేశంలోనే కాదు కానీ ప్రపంచ దేశాల్లో మహేంద్ర సింగ్ ధోని చాలా బెస్ట్ కెప్టెన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. ఒకనొక రోజున మరి తన టీం సభ్యులందరినీ కూడా తన ఇంటికి పిలిపించాడు. ఇంటికి పిలిపించి అందరికీ మరి టీ ఇస్తున్నారంట. వచ్చిన వెంటనే టీ ఇస్తాం కదా మనం కూడా. అలాగే ఆ టీం సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి విలువైనటువంటి పాత్రలలో ఆ టీ వేసేటువంటి కప్పులు, చాలా విలువైనటువంటి, చెప్పాలంటే బంగారపు టీ కప్పులు అన్నమాట. అంత రిచ్ అయ్యాడు కాబట్టి అయినా అటువంటి కప్స్లో వాళ్ళందరికీ టీ ఇచ్చారంట. మహేంద్ర సింగ్ టీ తాగుతున్నటువంటి కప్పు చూస్తే ఒక ఆర్డినరీ మనకు టీ షాపులో దొరికేటువంటి ఒక గాజు కప్పు ఉంటుంది కానీ చిన్నది, అందులో టీ పోసుకుని ఆయన తాగుతూ ఉన్నాడంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అందులో పోసుకుని ఆయన త్రాగుచూ ఉన్నాడంట. చాలా ఆశ్చర్యపోయారంట అందరూ. అదేంటి, అందరికీ ఇంత విలువైనటువంటి దాన్ని ఇచ్చి మీరు ఇంత మరి ఇటువంటి టీ కప్లో టీ తాగుతున్నారు ఏంటని చెప్పి అడిగారంటే ఎవరో ఉండబట్టలేక అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ టీ కప్పు నా యొక్క చిన్నతనం నుంచి ఇది నేను చూస్తున్నాను. మా చిన్నప్పుడు మా జీవితం ఎలా ఉండేదంటే అసలే ఈ టీ తాగటకే కష్టంగా ఉండేటువంటిది. మా జీవితం చాలా అధ్వాన్నంగా ఉండేటువంటిది. దేవుడు నన్ను ఈ రోజున ఉన్నతమైన స్థితిలోకి నన్ను హెచ్చించాడు. కాబట్టి నిన్న నా గత స్థితిని మర్చిపోకుండా, నా గత మరి ఆ స్థితి ఏదైతే ఉందో మొదట నాకున్నటువంటి స్థితిని, మొదట నాకున్నటువంటి పరిస్థితిని నేను మర్చిపోకుండా ఉండటానికి ఆ పరిస్థితిని అంతా ఈ టీ కప్పు నాకు గుర్తు చేస్తుంది. కాబట్టి అందుకనే మొదటి స్థితిని మర్చిపోకున్నట్లు ఈ కప్పులోనే నేను టీ తాగుతాను. నా గత జీవితాన్ని, నేను ఎక్కడుండేటువంటి వాడిని, ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అనేటువంటిదంతా కూడా ఈ టీ కప్పు నాకు తెలియజేస్తూ ఉంటుంది అని చెప్పి ఆ మహేంద్ర సింగ్ ధోని గారు చెప్పారంట. హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అద్భుతకరమైనటువంటి విషయం ఇదంతా కూడా. ఈ రోజున వాళ్ళు దేవుని వాక్యం తెలియకపోవచ్చు కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ధర్మశాస్త్రం లేకముందంట మన మనసే ఒక ధర్మశాస్త్రం అంట. అర్థమవుతుందా? కాబట్టి నిజంగా వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నది మనస్సు. ఆ మనసులో ఈ యొక్క పనిచేస్తూ ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియకపోయినా కానీ వాక్యానుసారంగా వాళ్ళ గతానంతా కూడా గుర్తు తెచ్చుకుని, గతానంతా కూడా స్మృతి చేసుకుంటూ, మరి గత జీవితాన్ని మర్చిపోకుండా ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామని చెప్పి గతాన్ని మర్చిపోకుండా చాలా వండర్ఫుల్ విషయం అన్నమాట ఇదంతా కూడా. ఈ రోజున మన జీవితంలో ఏదైనా అభివృద్ధి చెందినప్పుడు, ఏదైనా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడుతున్నప్పుడు గతాన్నంతా మర్చిపోతూ ఉంటుంటాం, గతాన్నంతా విడిచిపెట్టేస్తూ ఉంటుంటాం. యాక్చువల్గా దేవుని వాక్యానుసారంగా మీరు గతం మర్చిపోండి, ఎవడైనా క్రీస్తులను నూతన సృష్టి. కానీ గతం ఏంటంటే గతంలో చేసిన తప్పిదాలు, గతంలో చేసిన మోసాలు, గతంలో చేసిన పాపాలు క్రీస్తులకు వచ్చిన తర్వాత విడిచిపెట్టాలి. కానీ ఇక్కడ ఏంటంటే గత జీవితాన్ని, అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, మొదట నీకుండినటువంటి ప్రేమను అది వదిలిపెట్టేయకూడదు.
పాపాన్ని విడిచిపెట్టాలి, శాపాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, పనికిరాని దాన్ని విడిచిపెట్టాలి. కానీ నీ జీవితాన్ని మాత్రం ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో, ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చావో దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మొదట నీకున్న ప్రేమను వదిలిపెట్టేశావు, నేను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు దేవుడు. ఈ రోజున ఈ మాటకి నీ ప్రతిస్పందన ఎట్లా ఉన్నది? మొదట నీకున్న ఆసక్తి నీకు ఉన్నదా? మొదట నీకున్నటువంటి దేవుని పట్ల ఆసక్తి నీకు ఉన్నదా? మొదట ఉండవలసినటువంటి శక్తి ఈ రోజు నువ్వు అనుభవించగలుగుతున్నావా? హల్లెలూయా. కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన ద్వారా మన జీవితంలో గొప్ప మార్పులు సంభవింపాలని చెప్పి ఆశపడుతున్నాడు. దయచేసి మొదట మీరు ఎంత ఆసక్తిని కనపరిచారు, 3:30 కంటే 3:20కే వెయిట్ చేసేటువంటి రోజు నుంచి ఈ రోజున మొత్తం వెనక్కి వెళ్ళిపోయారా? దేవుని సన్నిధిలో స్తుతించడం మానేశారా? దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానేశారా? అయితే ఇది అనుకూల సమయం. ఈ రోజు నుంచే మనం దేవుని సన్నిధిలో మరి సమయాన్ని కేటాయిద్దాం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇద్దాం. దయచేసి ఎవరు కూడా దేవుని ప్రేమించే విషయంలో దాన్ని విడిచిపెట్టేయకూడదని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆసక్తి విషయంలో అద్భుతమైనటువంటి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.